ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం. భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గమున నడవకము. ఆమెన్. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు లేకుండా ఇష్టానుసారంగా తిరిగే వారి యొక్క సహవాసము చేయకూడదు. అటువంటి వారు దుష్టులుగా ఎంచబడతారు. వీరు క్రూరమైన కార్యములు చేయుదురు, దేవునికి విరోధంగా ప్రవర్తిస్తారు, చెడ్డ కార్యములు చెడ్డ మాటలు పలుకుతారు. వీరు అల్లరి కలుగు చేస్తారు, గొడవలు సృష్టిస్తారు, సాటి వారిని ఇబ్బందులకు గురి చేస్తారు, వేదనకు గురి చేస్తారు, అమాయకులను బాధ పెడతారు. కావున ప్రియ సహోదర సహోదరి, భక్తిహీనులతో స్నేహము చేయకూడదు. వారు నడుచు మార్గమున అనగా భక్తిహీనుల ఆలోచన చొప్పున నడుచుకొనరాదు. అనగా భక్తిహీనుల సలహాల మేరకు మనము ఏకీభవించకూడదు. వారితో ఎన్నడూ సాంగత్యము చేయరాదు. కావున ప్రియ సహోదర సహోదరి, దేవుని యందు భయభక్తులు గలవారు యథార్థవంతులు, నీతిమంతులు మరియు న్యాయవంతుల ప్రేమ గల వారితో సహవాసము చేయాలి. దేవుని పిల్లలమైన మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు వాక్యము ద్వారా మనకు తెలియజేసినవన్నీ మన జీవితాంతము అనుసరించి మనకు ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా దేవుని వాక్యము ప్రతి దినము ధ్యానించాలి, ప్రార్థించాలి, మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. దేవుడు నమ్మదగిన దేవుడు. సమస్తము సృష్టించిన ఆ దేవాది దేవునికి మనము ఎంత సమయము దేవునితో గడుపుతున్నాము? కనీసము రోజు దేవుని వాక్యము వింటున్నామా? ప్రార్థన చేస్తున్నామా? ఇతరులకు దేవుని ఎరుగనివ్వ ప్రజలకు వాక్యము తెలియజేస్తున్నామా? ఒక్కసారి మనము ప్రశ్నించుకుందాము. ఉదయము లేచిన మొదలు అనేక పనులలో బిజీ అయిపోతున్నాము. బైబిల్ చదవటానికి, ప్రార్థించటానికి, వాక్యము వినటానికి సమయాన్ని కేటాయిస్తున్నామా? దేవుని వాక్యము విని ప్రార్థిస్తున్నాము, దేవుని కొంత సమయాన్ని ఇస్తున్నాము అంటే మనమెంతో ధన్యులము. దేవుడు మన పక్షమున నిలబడి, మనకు దేవుడు తోడుగా ఉండి మన సమస్యలన్నీ తీర్చి మనలను ఉన్నతమైన స్థితిలో ఉంచుతారు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడు, శక్తివంతుడు, సర్వాధికారివి. మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ వాక్యము విని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీరు ప్రియ బిడ్డల యొక్క అవసరతలు, అక్కరలు, కొరతలు తీర్చండి. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. వ్యాధిగ్రస్తులను ముట్టి బాగు చేయండి. శారీరక బలహీనతలన్నీ యేసు నామములో ఇప్పుడే ఆ బలహీనతల నుండి విడుదల కలుగునుగాక. అప్పుల బాధలు, ఆర్థిక సమస్యల నుండి విడుదల దయచేయండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. కుంటివారిని, గుడ్డివారిని, చెవిటివారిని, మోగవారిని కాపాడండి. వారికి కావలసిన సాటి అయిన సహకారులను నియమించండి. బస్సులు, కార్లు, విమానాలు, ఓడలు తదితర వాహనములలో ప్రయాణించే ప్రయాణికులందరినీ వారి వారి గమ్యస్థానాలు చేరులాగా మీ కృప ఉంచండి. వాహనములు నడుపుచున్న డ్రైవర్స్ను, పైలట్స్లను కాపాడండి. వాహనములు నడుపుచున్న వారికి తగిన జ్ఞానము, తెలివిని దయచేయండి. మీ యొక్క దూతలను వారికి కావలిగా ఉంచండి. ఎటువంటి అపాయములు జరగకుండా మీ యొక్క కృప ఉంచి వారు చేరవలసిన గమ్యస్థానములు క్షేమంగా చేరులాగున మీ కృప ఉంచండి. ప్రయాణంలో ఉన్న బిడ్డలు వారు చేరుకోవలసిన ప్రాంతములు క్షేమంగా చేరులాగున మీ కృప ఉంచండి. యవనస్తులను కాపాడండి. యవ్వన కాలంలో వ్యసనములకు బానిసలు కాకుండా మీ కృప ఉంచండి. పిల్లలు తల్లిదండ్రుల మాటలు విని చెడు స్నేహములు చేయకుండా మీ యందు భయభక్తులు కలిగి జీవించే కృప దయచేయండి. గృహిణులను కాపాడండి. వారు కుటుంబాన్ని ఒక క్రమమైన పద్ధతిలో నడిపించడానికి తగిన జ్ఞానమును అనుగ్రహించండి. వారికున్న శారీరక బలహీనతలన్నిటి నుండి విడుదల దయచేయండి. ఈ కొద్ది మనవులు ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.